మిలియన్ డాలర్ల పంటగా పేరొందిన వనామీ రొయ్యల సాగుకు గడ్డు కాల సమయం. వ్యాధుల తీవ్రత పెరిగి పంట ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, చెరువుల్లో సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోవడానికి తోడు నాణ్యమైన పిల్లల ఎంపిక చేయకపోవడంతో రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుంచి రైతు అధిగమించాలంటే రొయ్య సాగులో చేపట్టాల్సిన మెలకువలేంటో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నీరజ తంబిరెడ్డి. వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల రోగకారక సూక్ష్మక్రిముల బారిన పడి చేపలు, రొయ్యలు చనిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా చెరువుల్లో ప్రాణవాయువు తక్కువ మోతాదులో కరుగుతుంది. తద్వారా నీటిలో అధిక సాంద్రతలో పెరుగుతున్న చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతాయి. సాధారణంగా రొయ్యలకు వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ప్రోటోజోవా, పోషకాహార జన్యుపరమైన లోపాలతో పాటు వాతావరణంలో మార్పుల వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశముంది. రొయ్యలకు సోకే వ్యాధుల్లో వైట్ గట్ వ్యాధి అతి భయంకరమైనది. ఇది సోకిన 2 రోజుల్లోనే రొయ్యలు మరణిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి సోకితే ఆ చెరువుల్లో పూర్తి స్థాయిలో వ్యాధికారకమైన జీవులు నశించేలా యజమానులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విబ్రియో జాతికి చెందిన విబ్రియో సర్వే పారాహిమొలైటికస్ వంటి బ్యాక్టీరియాల వల్ల విబ్రియోసిస్ వ్యాధి సోకుతుంది. సాగు చెరువు నిర్వహణలో ఎలాంటి లోపం ఉన్నా ఇది సోకుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ సమయానుకూలంగా మేలైన యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నీరజ తంబిరెడ్డి. ఆంధ్ర రాష్ట్రము చూసుకున్నట్లయితే అన్ని కోస్తా జిల్లాల్లో కూడా వన్నామీ కల్చర్ అనేది చాలా విస్తృత స్థాయిలో జరుగుతూ ఉంది. ఈ జనవరి నుంచి వేసినటువంటి ఈ క్రాపుల్లో ఏంటంటే రైతులు కొన్ని రకాల వ్యాధుల వల్ల ఈ వేసినటువంటి 15 నుంచి 30 రోజుల్లోనే కూడా రొయ్యలు చనిపోవటము, వాటిని హార్వెస్టింగ్ చేయడము, లేదంటే వాటిని నీళ్ళలోకి వదిలివేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైరస్ వ్యాధి అయినటువంటి వైట్ స్పాట్ వైరస్ డిసీజ్ అనేది ఒకటి కారణం కాగా, రెండవది ఏంటంటే ఎక్కువగా వైట్ ఫీకల్ సిండ్రోమ్ అనేది కూడా ఎక్కువ ప్రధాన అంశంగా ఉంది. మూడవది వచ్చేటప్పటికి ఏంటంటే విబ్రియోసిస్ అనే దానివల్ల కూడా బ్యాక్టీరియా వ్యాధి, అది దానివల్ల కూడా రొయ్యలు ఎక్కువగా చనిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎంటరోసైటోజోవన్ హెపటోపీనియా అనేటువంటి మైక్రోస్పోరిడియన్ వల్ల కూడా హెపటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడియోసిస్ అని రావటం వల్ల రొయ్యల్లో పెరుగుదల తగ్గిపోయి రైతుకి ఈ ఎఫ్సిఆర్లు పెరిగిపోయి, అంటే ఎంత మేత పెట్టినా కూడా తింటూ ఉంటాయి, అది వాటిలో పెరుగుదల ఉండకపోవడం వల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. సో ముఖ్యంగా ఏంటంటే వైరస్ వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే రైతు ఈ రొయ్యల పెంపకంలో బయోసెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది చెరువు తయారీ చేసుకునేటప్పటి నుంచి చెరువులో రొయ్య పిల్లలు వదిలిన తర్వాత వాటి యాజమాన్యం విషయంలో కానీ, మేతల యాజమాన్యంలో కానీ, నీటి యాజమాన్యంలో కానీ పట్టుబడి చేపట్టే వరకు కూడా వివిధ అంశాలలో బయోసెక్యూరిటీ విధానాలని, అంటే జీవ వైవిధ్యం అనేటువంటి లేదంటే జీవ భద్రత అనే దాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ జీవ భద్రత విషయాన్ని చూసుకున్నట్లయితే రైతు ముఖ్యంగా హ్యాచరీస్ నుంచి ఇప్పుడు వన్నామీ రొయ్య పిల్లల్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ రొయ్య పిల్లల్లో ఏంటంటే మనకు తల్లి రొయ్య ఆరోగ్యంగా ఉంటే పిల్ల రొయ్య కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ తల్లి రొయ్యల్లో ఎటువంటి వ్యాధులు ఉన్నట్లయితే అది పిల్ల రొయ్యలకు సోకే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కొనుగోలు చేసేటప్పుడు ఈ రైతులు వీటిని ల్యాబుల్లో పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంటరోసైటోజోవన్ హెపటోపీనియా అనేది కానీ లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పిల్లల్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ విబ్రియో అనేది కూడా ఏమవుతుందంటే, విబ్రియో అనేది రొయ్యల చెరువుల్లో ఎప్పుడు కూడా సెలినిటీ ఉన్న చెరువుల్లో 3 నుంచి 15-20 సెలినిటీలు ఉన్నటువంటి చెరువుల్లో విబ్రియోసిస్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఈ విబ్రియో అనేది నీటిలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి బ్యాక్టీరియము. ఎప్పుడైతే రొయ్యల పెంపకంలో యాజమాన్య పద్ధతుల్లో లోటు అనేది సంభవిస్తుందో అటువంటప్పుడు ఈ విబ్రియో బ్యాక్టీరియా బాగా పెరిగిపోయి దాన్ని రొయ్యల్లో జబ్బుని కలిగించేటటువంటి స్థాయికి పెరిగిపోవడం వల్ల ఈ విషయంలో కూడా విబ్రియోసిస్ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అర్ధాంతరంగా కూడా కల్చర్ ముగించి పట్టువేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైట్ ఫీకల్ అనేది కానీ వైట్ గట్ అని 2 రకాలుగా పిలుస్తూ ఉంటాము. దీనివల్ల కూడా ఏంటంటే రొయ్యలలో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. వీటికి కారణాలను మనం పరిశీలించుకున్నట్లయితే
ఈ కొంచెం తక్కువ సెలినిటీలు మనకు జీరో సెలినిటీల్లో కూడా మనకంటే తీపి నీటిలో కూడా ఈ రొయ్యల్ని పెంపకం చేస్తూ ఉన్నారు. అట్లాగే జీరో సెలినిటీస్ నుంచి 10 సెలినిటీల వరకు ఉన్నటువంటి నీటిలో ఏమవుతుందంటే ఎండలు పెరిగిపోవడం వల్ల కానీ లేదంటే మనం వాడేటటువంటి మేతలు వృధా అయ్యడం వల్ల బ్లూ గ్రీన్ ఆల్గే అనేటువంటి హానికరమైనటువంటి ఆల్గల్ బ్లూమ్స్ వాటర్లో పెరిగిపోయి అవి చనిపోయి చెరువు అడుగు భాగానికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ రొయ్యలు ఆ మురుగు చనిపోయినటువంటి ఆల్గే తినడం ద్వారా వైట్ కలర్గా మారిపోయి బయటకు రావడం జరుగుతుంది. దాన్ని మనం వైట్ గట్ అంటాము. తర్వాత వైట్ ఫీకల్ అనే విషయానికి వస్తే వివిధ కారణాల వల్ల రొయ్యల్లో వైట్ ఫీకల్ రూపంలో పైన నీటి పైన తేలడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఎక్కువ క్రొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి నీటి సాంద్రత కన్నా అది తక్కువగా ఉంటుంది కాబట్టి అది పైకి తేలడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా వైట్ ఫీకల్కి కారణం చూసుకుంటే విబ్రియోసిస్ అని చెప్పచ్చు. తర్వాత వాడే మేతల్లో ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వృక్ష సంబంధమైనటువంటి ప్రోటీన్ సోర్సెస్ మనకు సోయాబీన్ ఎక్కువగా వాడినా లేదంటే ఇంకొక రకమైనటువంటి వృక్ష సంబంధమైనటివి మనము జంతు ప్రోటీన్స్కి బదులు ఇవి ఎక్కువ వాడినప్పుడు ఏమవుతుందంటే వీటిల్లో యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండడం వల్ల కూడా ఏంటంటే మన రొయ్యల యొక్క కాలేయ క్లోమంలోని కణాలు దెబ్బతీసే ప్రమాదం ఉంది. అవి చనిపోయి అవి విడిపడి బయటికి రావడము మనకు వైట్ ఫీకల్ రూపంలో బయటకు వస్తుంది. ఇబ్బంది ఎదురైన తర్వాత మనము కాపాడుకోవడం కన్నా కూడా రాకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి అంశం. అది అంటే చెరువు తయారీ విషయంలోనే మనము జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే బ్లీచింగ్ అప్లికేషన్ చేసుకోవటము, దాంట్లో ఉండేటువంటి వైరస్ వాహకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ జూ ప్లాంక్టాన్ కానీ ఉంటాయి. వాటిని నియంత్రించడం ద్వారా మనం ఏంటంటే మనకు వాటర్ ఫిల్టరేషన్ చేసుకొని తీసుకోవటం ద్వారా కూడా ఏంటంటే చెరువుని జాగ్రత్తగా తయారు చేసుకొని మనం చెరువులో కూడా నీటి రంగు బాగా ఉండేటట్టు చూసుకోవాలండి. ప్లవకాల ఉత్పత్తి అనేది చాలా చాలా ముఖ్యమైన అంశము. నీటిలో తగిన ప్లవకాలు వచ్చిన తర్వాత మాత్రమే మనము రొయ్య పిల్లలు వదులుకోవాలి. ముఖ్యంగా రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ రొయ్యల సాగులో దీర్ఘకాల వ్యాధి. మేత అధికంగా ఇవ్వడం, మినరల్స్, ఇతర రసాయనాలను అవసరం లేకపోయినా వాడడం, చెరువుల్లో సేంద్రియ పదార్థాల గాఢత ఎక్కువైనప్పుడు రొయ్యలు క్రమేణా చనిపోతుంటాయి. దీనివల్ల చెరువుల్లో పిల్ల సంఖ్య తగ్గడంతో పాటు ఖర్చు పెరిగి నష్టం వాటిల్లుతుంది. మనకు రొయ్య పిల్లలను వదులుకున్న తర్వాత మేతల యాజమాన్యం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశము. ఎక్కువగా ఏంటంటే మేతల యాజమాన్యం చేసేటప్పుడు ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సడన్గా వర్షం వచ్చినా మబ్బులు పట్టినా అష్టమి నవములకు తర్వాత మనకు అమావాస్య పౌర్ణాలకి ఇవి రెగ్యులర్గా ఏమంటే రొయ్యలు గుల్ల కొట్టి పెరుగుదలని చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో మనం ఇచ్చే మేత కన్నా కూడా తగ్గించి, అంటే మనము 30 నుంచి 50% వరకు మేతను తగ్గించి చెట్రేలలో మనం చూసుకొని తింటుందా లేదా అని పరిశీలించుకొని తగ్గించుకొని వాడుకున్నట్లయితే మేతల వృధా అనేది చాలా చాలా వరకు తగ్గడమే కాకుండా చెరువులో చేరి వ్యర్థ పదార్థాలు తర్వాత కాలుష్యం అనేది కూడా చాలా వరకు నివారించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే రొయ్యలు ఒత్తిడికి గురి కావడానికి, వ్యాధుల బారిన పడటానికి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మేతలు దుర్వినియోగం చేయడం వల్ల అధికమైనగా ఇచ్చేసిన దానివల్ల ఏమవుతుందంటే చెరువు కాలుష్యానికి గురి అయ్యి తర్వాత ఈ వ్యాధికారక జీవులు పెరిగిపోయి ఈ రొయ్యల్లో కూడా స్ట్రెస్ పెరిగిపోయి ఒత్తిడి పెరిగిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ముఖ్యంగా మనం ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రొయ్యల విషయంలో కూడా. రొటీన్గా కెమికల్స్ వాడేదానికన్నా కూడా ఈ సాయిల్ ప్రోబయోటిక్స్ అనేది కానీ లేదంటే ఈ రొయ్యలకి ఆహారంలో ఫుడ్ ద్వారా మనము ప్రోబయోటిక్స్ పీరియాడికల్గా ఇచ్చుకున్న దాన్ని బట్టి తర్వాత రొయ్యకి ముఖ్యంగా విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విటమిన్ సి అనేది ఏంటంటే రొయ్య గుల్ల కొట్టిన తర్వాత దానికి కొత్త గుల్ల రావాలంటే ఈ విటమిన్ సి ఉండడం ద్వారా కొత్త గుల్లని ఏర్పరచుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. రొయ్య పెరిగే కొంది మన నీటిలో ఉన్నటువంటి వాతావరణంలో తేడాల వల్ల ఈ విటమిన్ సి అనేది సరిగా అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ విటమిన్ సి సప్లిమెంటేషన్ అనేది కూడా మనము రెగ్యులర్గా మనము ఫీడ్లో ఇచ్చుకున్నట్లయితే చక్కగా ఉంటుంది.
తర్వాత ఈ రొయ్యల మేతల విషయానికి వచ్చినట్లయితే రైతులు అశ్రద్ధ, అంటే మనకు ఏముందిలే, మనకు 2 సార్లు ఇస్తే సరిపోతుంది, 3 సార్లు ఇస్తే సరిపోతుంది అనేది కాకుండా ఫర్మెంటేషన్ పద్ధతిలో పులియబెట్టడం ద్వారా మనము తవుడు కానీ లేదంటే బెల్లము, అదే రకంగా మనకు కొంత డిఏపి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని, ఈస్ట్ అనేది మిక్స్ చేసుకొని ఒక 24 గంటలు ఏదన్నా మనకు మంచి ప్రోబయోటిక్ ఒక 250 గ్రాములు మనం మిక్స్ చేసుకొని ఒక 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్లో నానబెట్టుకొని ఒక 24 గంటల నుంచి 36 గంటలు తర్వాత ఉదయం పూట మనం చెరువు మీద చల్లుకున్నట్లయితే సహజమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బ్యాక్టీరియాలు ఉత్పత్తి చెందడమే కాకుండా ప్లాంక్టాన్ అనేది కూడా ఆరోగ్యకరమైనటువంటి ప్లాంక్టాన్ ఉత్పత్తి చేయడం ద్వారా రొయ్యల ఆరోగ్యం బాగుంటుంది. చివరి వరకు మనము కల్చరు కొనసాగించి సత్ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుందండి. రొయ్యల సాగులో వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తేనే మంచి ఫలితాలను సాధించేందుకు వీలుంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన హేచరీల నుంచే నాణ్యమైన పిల్ల ఎంపిక చేసుకోవాలి. చెరువుల నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నీరు, మట్టి, రొయ్య నిత్యం పరీక్షించుకోవాలి.